ఒకటి చెప్తున్నాను చూడు. ఏంట్రా ఏటైందిరా? అదేంట్రా కొమ్ములో లేచింది. 3, 2, 1. హాయ్ గైస్, ఈరోజు అయితే మనం సోనీ A6700 అయితే అన్బాక్స్ చేసేస్తున్నాం. చాలా రోజుల నుంచి ఇది నా డ్రీమ్ కొనుక్కుందాం అని. ఇంతవరకు అంటే ఇంతకుముందు మనం సోనీ ZV-1F అయితే యూస్ చేసాం, కాకపోతే అది ఇంటర్చేంజబుల్ లెన్సెస్ అయితే కాదు, ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది. 20mm ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది దానికి, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా. అండ్ ఇది మన కొత్త ప్రొఫెషనల్ అనుకోవచ్చు, సెమీ ప్రొఫెషనల్ సెమీ APS-C కెమెరా అయితే ప్రెసెంట్ మనకి మార్కెట్ లో బెస్ట్ APS-C కెమెరా అంటే ఇదే సోనీ A6700. ఇది మనకి 26 మెగాపిక్సెల్ సెన్సార్ తో అయితే వస్తుంది. మనకి FX30 లో ఏదైతే సెన్సార్ యూస్ చేశారో సినిమాటిక్ మూవీ కెమెరా, అందులో సేమ్ సెన్సార్ ఇందులో కూడా యూస్ చేశారు అనమాట. అండ్ ఇది వీడియోకి అయితే సూపర్ గా ఉంటది. 4K 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దీంతో పాటు ఒక బ్యాగ్ ఇచ్చారు, ఇది కూడా చూద్దాం తర్వాత. ఫస్ట్ మనం ఇది చూసేద్దాం, కెమెరా అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. కత్తితో కస కోసేద్దాం. సోనీ సీల్. వీడు కూడా కొంచెం ఇన్స్పైర్ అవ్వచ్చుగా దీంతో. అది పడేసాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ సైడ్ మెమరీ కార్డ్ అయితే ఉంటుంది, 64GB సోనీ. అది చూసుకోండి మీకు ఇన్బాక్స్ ఉందా లేదా అనేది. నెక్స్ట్ సంథింగ్ వాచర్ ఒకటి ఇచ్చాడు, బిల్, మాన్యువల్. సెకండ్ లేయర్ ఓపెన్ చేస్తున్నాం. స్ట్రాప్ అయితే ఇచ్చాడు, ఇది మెడలో వేసుకోవడానికి కెమెరాది. ఇంకేమున్నాయి? యా బ్యాటరీ, జెడ్ సిరీస్ బ్యాటరీ ఇది. ఇంకేమున్నాయి? ఇది విండ్ స్క్రీన్, ఇది మైక్కి. విండ్ షీల్డ్ అయినా అనొచ్చు, విండ్ స్క్రీన్ అయినా అనొచ్చు. మన లాస్ట్ వీడియోలో విండ్ స్క్రీన్ అంటే రే బ్రో విండ్ షీల్డ్ అంటావేంటి, ఇది విండ్ స్క్రీన్ కదా అని అన్నారు. కాకపోతే దాన్ని 2 పేర్లతో కూడా పిలుస్తారనమాట. వచ్చేస్తుంది మన మొహంలో ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం యూస్ చేయడం నేను ఇంత ప్రీమియం కెమెరా ఫస్ట్ టైం యూస్ చేయడం నేను. ఇంతకుముందు ఒకటి యూస్ చేసా కానీ మన ఓన్ కెమెరా కాదు కదా. అలా ఉంది, బాగుంది. కాకపోతే FX30 అంత వెయిట్ లేదు. నేను ఆల్రెడీ హోల్డ్ చేసి చూసాను FX30, కాకపోతే FX30 అంత వెయిట్ అయితే లేదు. ఇందులో మనకి ఫ్యూచర్స్ చూసుకుంటే ఇందా చెప్పినట్టు 4K 120 FPS వరకు ఉంటుంది. కాకపోతే క్రాప్ అవుతుంది అనమాట, కెమెరా అయితే క్రాప్ అవుతుంది వీడియో. లేదంటే మీకు 26 మెగాపిక్సెల్ ఫొటోస్ తీసుకోవచ్చు, 4K 60 FPS వరకు బాగుంటుంది. నాకు తెలిసి APS-C సెన్సార్స్లో 4K 60 సపోర్ట్ చేసేది ఇది ఒకటే. అండ్ స్టెబిలైజేషన్ ఉంది కెమెరాలో. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ రగ్డ్ లాగా ఫినిష్ వచ్చింది. హోల్డ్ చేస్తున్నప్పుడు కూడా చీప్ కెమెరా పట్టుకున్నట్టు అయితే లేదు, చాలా బాగానే ఉంది. అండ్ మనకి మిస్ అయింది, మనకి FX30లో మిస్ అయింది ఇది. అది ఫ్యూచర్స్ అయితే. బ్యాటరీ హోల్డర్ మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ వేద్దాం, దాంట్లో ఛార్జింగ్ పెట్టాలి. ఇదేంటంటే జస్ట్ సింపుల్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దీన్ని ఫుల్ ఫ్యూచర్స్ ప్రతిదీ డీటెయిల్డ్గా మాట్లాడతాను అనమాట. ఇది జస్ట్ అన్బాక్సింగ్ అనమాట. ఈ కెమెరా నాకు 1,21,000 అయితే పడింది ఓన్లీ బాడీ. మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు, ఆన్లైన్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు. ఇప్పుడు కెమెరా మ్యాక్సిమం ఆఫ్లైన్లో తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు బెటర్ ప్రైస్ వస్తుంది. అండ్ మీకు రివ్యూలో అయితే డీటెయిల్డ్గా మాట్లాడతాను అసలు కెమెరా గురించి ఏంటనేది ప్రతిదీ. అండ్ నాకు ఇందులో మ్యాక్సిమం అన్ని ఫ్యూచర్స్ నచ్చాయి. టోటల్ ఫ్యూచర్స్ గురించి అన్నిటి గురించి అయితే నేను అన్బాక్సింగ్లో అయితే మాట్లాడతాను. జనరల్ ఓవర్వ్యూ అయితే ఇది ఈ కెమెరా గురించి. ఇన్బాక్స్లో ఇది ఒకటి వచ్చింది. అండ్ మనం కెమెరా పక్కన పెడితే బ్యాగ్ అన్బాక్స్ చేసేద్దాం. బ్యాగ్ ఖర్చులు అవన్నీ వద్దు, యానిమలే. ఇది ఒక యావరేజ్ బ్యాగ్ అయితే ఇచ్చాడు, దీంతో పాటు జిప్ ఇచ్చాడు. మీరు 7 సిరీస్ తీసుకున్నారనుకోండి, కొంచెం పెద్ద బ్యాగు, కొంచెం ప్రీమియం ఉంటుంది. ఇది ఇందులో అయితే ఒక కెమెరా, ఒక లెన్సే పడుతుంది. నాకు తెలిసి పెద్ద లెన్స్ పట్టకపోవచ్చు, స్పేస్ లేదు. 1.4 అపాచర్ లెన్సెస్ అయితే పట్టవు నాకు తెలిసి, మ్యాక్సిమం నాకు తెలిసి సెట్ అవ్వవు. అది యావరేజ్గా బ్యాగ్ అయితే ఇచ్చాడు. అది ఇందులో అన్బాక్సింగ్ అయితే మనకి బ్యాగ్తో పాటు ఇవన్నీ వచ్చాయి. ఇది మన అన్బాక్సింగ్. మీకు ఎలా అనిపించింది? రివ్యూ చేయాలా? రివ్యూలో ఏం మెన్షన్ చేయాలి అంటే రన్నింగ్, వాకింగ్, స్టెబిలైజేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంతా రివ్యూలో ఉంటుంది. ఆ ఫుల్ వీడియో చూడడానికి అయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ట్రావెల్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మెనీ వీడియోస్ ఆర్ కమింగ్, చాలా పెండింగ్ వీడియోస్ ఉన్నాయి, మీకు 1 by 1 అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.